హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మరి ఈరోజు దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి లార్డ్స్ చర్చ్ ఫౌండర్ రాజ్ ప్రకాష్ పాల్ వారి బృందం నాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి ప్రభు వందనాలు చెల్లిస్తున్నాను. మరి మీ సేవకులు ఇప్పుడే పుట్టారు ఈరోజు. సో మరి తను గత రోజులన్నీ మీకు అందరికీ తెలుసు, ఈరోజు కొత్త ఆల్బమ్ రిలీజ్ అయింది. దానివల్ల వారు ఆ ప్రిపరేషన్స్ చేసుకొని వస్తున్నారు, ఆన్ ద వేలో ఉన్నారు. సో మన మధ్యలో త్వరలో ఉంటారు. దాని లోపల మీ మధ్య ఒక క్లుప్తమైన దేవుని వాక్యాన్ని పంచాలని ఆశిస్తున్నాను. మరి ఈరోజు చర్చ్ యానివర్సరీ, ద లార్డ్స్ చర్చ్ అని ఈ సంఘముని ప్రభు స్థాపించి గత 6 సంవత్సరములు కాచి కాపాడి 7వ సంవత్సరములో ప్రవేశింపజేశాడు. మరి ఈ లార్డ్స్ చర్చ్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు సికింద్రాబాద్లో ఒక చిన్న స్థలంలో, మీరు ఆల్రెడీ చూసే ఉంటారా ఎన్ని. ప్రభు అక్కడి నుంచి ఈ గత 6 సంవత్సరాలు కృప చూపించి నడిపించి అనేక మంది యవనస్తులకి, హైదరాబాదులో ఉన్న పెద్దవారికి, చిన్నవారికి, కుటుంబాలకి, విశ్వాసులకి, దేవుని ఎరగిన వారికి సంఘము ద్వారంగా ప్రభు తన సువార్తను ప్రకటించి తన సేవకుడైన రాజ్ ప్రకాష్ పాల్ని ప్రభు బలపరిచి మరి పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు అని నిరూపించిన విధానాన్ని బట్టి ప్రభు ఈ పరిచర్యను కొనసాగిస్తున్నాడు. దాన్ని బట్టి ప్రభుకు వందనాలు. మనం గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరుద్దాం. అంత మాత్రం కాదు, మరి ఈరోజు ఆగస్ట్ 1 నా తమ్ముడు రాజ్ ప్రకాష్ పాల్ పుట్టినరోజు. ఆగస్ట్ నెల మేము చిన్నప్పుడు సెప్టెంబర్లో నేను పుట్టాను, నేను మా అమ్మగారు ఆగస్ట్లో తను. సో మైకిల్ మార్చ్, మా నాన్నగారు ఫిబ్రవరి 29. మీ అందరూ తెలిసే ఉంటుంది. కానీ ఫ్యామిలీ పెద్దదైపోయింది. ఇప్పుడు ఇంచుమించు ప్రతి నెల అందరూ కవర్ అయిపోయారు దేవుని మహాకృప ద్వారంగా. సో గ్రాండ్ చిల్డ్రన్, స్పౌస్, ఇంకా సిస్టర్ ఇన్ లాస్ అందరూ దేవుని కృప ద్వారంగా ప్రతి నెల ఏదో ఒక పుట్టినరోజు వస్తూనే ఉంది. దాన్ని బట్టి ప్రభుకి వందనాలు చెల్లిస్తున్నాం. నేను ఇందాక దారిలో ఉన్నప్పుడు మా తమ్ముడు జీవితాన్ని గురించి ఏం చెప్పాలని ఆలోచిస్తున్నప్పుడు తన జీవితంలో అనేక సంగతులు ఉన్నాయి. ఒక 16-17 సంవత్సరములు యవనస్తుడుగా తను రాబ్ నాక్స్ అనే హాలీవుడ్ సౌండ్ ఇంజనీర్తో పనిచేసేవాడు. నా బాగా గుర్తు, ఎందుకంటే అప్పుడు ఉద్యోగం చేసేవాడిని. తను వారానికి 2.5 లక్షల రూపాయలు సంపాదించేవాడు జస్ట్ సౌండ్ శాంప్లింగ్స్ చేసి. నాకు నిజంగా ఆశ్చర్యం వేసేది, ఎంత తలాంతు దేవుడు దానికి ఇచ్చాడో, ఎన్ని అవకాశాలు తనకు వచ్చినాయో. అయినప్పటికీ తను అన్ని విడిచిపెట్టుకొని సేవకు వచ్చాడు, అన్నీ వదులుకొని ప్రభువుకు సమర్పించుకున్నాడు. అంత మాత్రమే కాదు, మీరందరూ స్టేజ్ మీద తను చూసినప్పుడు ఏమండి మంచి వాక్యం చెప్తారు, చక్కగా పాటలు పాడతారు, ప్రభువుని ఆరాధిస్తుంటారు. కానీ తన వ్యక్తిగత జీవితంలో ఎన్ని ప్రయాసాలు, ఎంత కమిట్మెంట్. ఏమండి ఇలాంటి మందిరంని ఒక అద్దె స్థలములో వారమంతా నడిపించాలంటే ఇలాగా ఎంతో ఖరీదైన వస్తువులతో తను నడిపించాలి, ఎంతో భారం కదండి. తను ఎప్పుడు నేను ఎక్కడ గమనించలే, ఎక్కడ వినలేదు ఎప్పుడు ఏమండి ఇలాగా మీరు సాయం చేయండి, లేకపోతే ఇలా ఇవ్వండి, ఇలా స్పాన్సర్ చేయండి అని నేను వినలేదు ఎక్కడ. ఎంతో భారాన్ని ఉపవాసం ఉంటూ మరి వాటర్ ఫాస్టింగ్ అసలు నిజంగా మెచ్చుకోవచ్చు. ఎవరైనా 20 రోజులు ఉంటారు, 30 రోజులు ఉంటారు, 40 రోజులు ఉంటారు. సంవత్సరంలో వాస్తవం చెప్పాలంటే నేను గమనించేది ఏంటంటే తను ఆల్మోస్ట్ సగం నెలల పైన వాటర్ ఫాస్టింగ్ ఉంటాడు. దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ తను ప్రభు సన్నిధిలో పోరాడుతూ నేను చూసినప్పుడు నిజంగా తనలో ఉన్న ఆ పట్టుదలను నేను ఎంతో మెచ్చుకుంటున్నాను. మరి మీకు దేవుడు అంత గొప్ప ఒక నాయకుని ఇచ్చాడు, సేవకుని ఇచ్చారు. కొన్న యవనస్తులకు ఒక సవాలు వేస్తున్నాను. మీరు ఏదో వచ్చారు వెళ్ళిపోయారు కాదు, కానీ మీరు ఎందుకు మీకు దేవుడిచ్చిన నాయకుడు అడుగుజాలల్లో ఉపవాస ప్రార్థనను ఎందుకు వెంబడించకూడదు?
ఈరోజు హైదరాబాద్ పట్టణంలో ఎక్కువగా ఉన్న పాపం ఏంటో తెలుసా అండి? జారత్వం. వివాహం కాకముందే అకరమైన సంబంధములు కలిగి ఉంటాం. రెండో పాపము అశ్లీలమైన దృశ్యం, పోనోగ్రఫీ. ఈరోజు ఎందుకు యవనస్తులైన వారు వారి దేహాన్ని, వారి మనస్సుని, వారి హృదయాన్ని పవిత్రముగా కాపాడుకోలేరు? అది మనం ఒకసారి మీకు దేవుడిచ్చిన సేవకుని, మీరు ఒక మాదిరికరమైన సేవకుని మీరు ముందు పెట్టుకొని ఆయనకు లాగా మీరు కూడా ఉపవాసం ఉంటూ మీ దేహాన్ని నలగొట్టుకుంటూ ఆయనకున్న భారం ఏమండి. మరి ఒక సాంగ్ మీరు చూసే ఉంటారు, దాన్ని షూటింగ్ చేయాలి, సిద్ధపడటానికి ఎంతో ప్రయాసం. ఎందుకు అంత దూరం వెళ్తున్నావు? నువ్వు ఏదైనా క్రోమోలో చేసేచ్చు కదా అన్నాను. అంతకే లేదు నేను బాగా చేయాలి ప్రభు కోసం అని ఎంతో ప్రయాసం, ఎంతో ఖర్చుతో ప్రభువుని మహిమపరచాలని. ఈరోజు యవనస్తులు ఎంతోమంది సాక్ష్యం చెప్తుంటారు, మేము సినిమా పాటలు మానేసి దేవుని పాటలు, ముఖ్యంగా రాజప్రకాష్ అన్న పాటలు విని ప్రభువుని తెలుసుకొని రక్షించబడి మారు మనసు పొందామని. మరి అలాంటి ఒక మంచి దేవుడిచ్చిన నాయకుడిని మీరెందుకు ఒక మాదిరికరంగా వెంబడించకూడదు? మీరెందుకు ప్రయాసపడకూడదు, కష్టపడకూడదు? ఈరోజు చాలా మంది యవనస్తుల్లో నేను చూసే పాపం ఏంటి తెలుసా అండి? సెల్ ఫోన్ ఉంచుకుంటాం పాపం అండి అంటారా? సెల్ ఫోన్ బానిసలు అయిపోయారండి. సెల్ ఫోన్ లేకుండా బతకలేకపోతున్నారు. బైబిల్ చదవకొని ఉండగలుగుతున్నారేమో కానీ సెల్ ఫోన్ ఉండలేకపోతున్నారు. దయచేసి దేవుని బిడ్డలారా, మేము ఆ మాట చెప్తున్నా వినండి. ఆ సెల్ ఫోన్ నువ్వు కంట్రోల్ చేయలేకపోతే ఆ సెల్ ఫోన్ నేను పాతాళలోకానికి తీసుకువెళ్తుంది. దయచేసి మీ యవ్వన జీవితాన్ని పాడు చేసుకోవద్దు. ఇక్కడ యవనస్తులు మాత్రం కాదు, అందరూ వయసు వారు ఉన్నారు. చాలా మంది అంటున్నారు రాజన్న చర్చి యవనస్తులే అని. బహుశా ముసలి వారు కూడా యవనస్తులు అయిపోయారేమో. కొన్నిసార్లు అండి మనం మంచిగా కనబడితే పక్కవాడికి అసూయ ఉంటుంది ఎక్కువ. మనం నీట్గా డ్రెస్ చేసుకున్నా, నీట్గా ఉంటే కూడా అసూయ పడతాడు. చూడండి, దేవుడు ఎవరికి వారు వ్యక్తిత్వం ఇచ్చాడు. లెట్ దెమ్ మేక్ దేర్ ఓన్ చాయిసెస్. లెట్ us నాట్ క్రిటిసైజ్, లెట్ us నాట్ జడ్జ్ ఎనీబడి. ఎవరిని తీర్పు తీర్చే అవసరం లేదు, ఎవరి పక్కవారిని చూసి మన చేతులు కాల్చుకో అవసరం లేదు. కానీ దేవుడు బైబిల్లో కొంతమంది సేవకులను ఇచ్చాడు. మన ప్రస్తుత కాలంలో దేవుని సేవకులు ఇచ్చాడు. వారిని మనం వెంబడించాలి ఖచ్చితంగా. ఇక్కడ యవనస్తులందరూ కూడా మా బ్రదర్ జీవితాన్ని నేను చూసినప్పుడు, ముఖ్యంగా తన జీవితంలో దేవునికి సమర్పించుకుంటాం అనేది నేను గమనించాను. 100% ప్రభు సమర్పించుకున్నాడు. వన్స్ సరెండర్, నో టర్నింగ్ బ్యాక్. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, పెళ్లి కాకముందు నుంచి తనకి అనేకమైన శోధనలు, అనేకమైన పోరాటాలు, అనేకమైన ఇక్కట్లు అయినప్పటికీ దేవుని విడిచిపెట్టలేదు. రెండోది తనలో నేను గమనించింది ఏంటంటే మొండి విశ్వాసం. ఇది మా అమ్మగారి దగ్గర ఉన్న గుణం. బ్లైండ్ ఇంకంతే, దేవుడు చెప్పాడు ఇంకా నేను చెయ్యాలి. అరే చేతిలో ఏముందో చూసుకోడు, జోబులో ఏముందో చూసుకోడు, అసలు పరిస్థితులు ఏమున్నాయి చూడడు. దేవుడు చెప్పాడు, నేను చేయాల్సిందే. మూడోది తనలో నేను గమనించింది ఏంటంటే కష్టపడి పని చేస్తాం. ఈరోజు యవనస్తులు లేని గుణం ఇది, కష్టపడి పని చేయాలని. తిండి నీరు ఇద్దరిని మానలేరు. ఒక పనిని కంప్లీట్ చేసేవారికి, దిస్ ఇస్ మై డాడీస్ హ్యాబిట్, కష్టపడతారు, బాగా కష్టపడతారు. ఆ ముగ్గురికి దేవుడు ఆ కృపనిచ్చాడు. కష్టపడి పని చేస్తాం. మరి నన్ను మా బ్రదర్గా తనలో నేను గమనించి మీకు తెలియపరిచాను. మీరు కూడా ఈ గుణగుణాలు కలిగి ఉండాలి. దేవుడు నమ్మదగిన వాడు. నా తమ్ముడి జీవితంలో నేను ఖచ్చితంగా తను చూశాను. తన వాగ్దానాలు ప్రభు జీవితం నెరవేర్చి చూశాను. ఏమండి, మరి ఈ లార్డ్స్ చర్చ్ ఇంకా ఎదగాలి, ఇంకా ఫలించాలి, ఇంకా అభివృద్ధి పొందాలి, ఇంకా విస్తరించాలి, ఇంకా దేవుడు తన తలంపులు నెరవేర్చాలి. ఖచ్చితంగా మీరు మీ సేవకుల కోసం ప్రార్థన చేయాలి. దేవుని సేవకులు మీకు ఇచ్చిన ఏమంటే పాస్టమ్మ గారు వారి బృందం, టీం. నేను వచ్చినప్పుడు చాలా మంది టీం మెంబర్స్ కనబడలేదు. నాకు ఏమయ్యారో ఏమో తెలియలేదు, నేను అడగలేదు. ఇంకా ఏమండి, సాతాను గారు ఫస్ట్ పాస్టర్ గారిని అటాక్ చేస్తాడు, నెక్స్ట్ పాస్టమ్మ గారిని అటాక్ చేస్తాడు, దాని తర్వాత పక్కన ఉన్న వాళ్ళందరిని అటాక్ చేస్తాడు. కాబట్టి సంఘములో ఉన్నవారు, ఈ సంఘము ద్వారా మేలు పొందుతున్న వారు రోజుకి కనీసం మీరు ఒక 1 hour అన్నా ఈ సంఘము కోసం, సేవకుల కోసం మీరు ప్రార్థనలు ఎత్తుపట్టుకోవాలి.
కన్నీటితో ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. అయ్యా మా సేవకుల్ని బలపరచు. ఖచ్చితంగా అందరూ అన్ని విషయాల్లో మీరు సహాయం చేయలేకపోవచ్చేమో కానీ నువ్వు మోకరించి నువ్వు దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థిస్తే దేవుడు నిశ్చయముగా పరలోక తలుపులు తెలిసి తన సేవకుడికి కావలసిన సహాయం చేయవాడు. ప్రార్థన చాలా శక్తివంతమైనది. మా బ్రదర్ నేను చూశాను, చాలా మంది ఈరోజు రాజ్ ప్రకాష్ పాల్ మీరు ఇప్పుడే చూస్తున్నారు, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. రాజ్ ప్రకాష్ పాల్ దాని పాస్టర్ గారు సభించాను, నేను పేరు పెట్టి పిలిచేవాడు, పెద్దోడు అయిపోయినా. దేవుని సేవ రాజ్ ప్రకాష్ పాల్ బ్రదర్, నా బ్రదరు ఏమంటే తను జీవితంలో నేను గమనించినప్పుడు, చూసిన విధానం చూసినప్పుడు రహస్యం చెప్తున్నాను వినండి. ఉపవాసం ఉంటాము, దేవునికి సమర్పించుకోండి. రెండోది, దేవుడు అంటే పిచ్చండి. ఆదివారం ఇప్పుడు కాదు, మా నాన్నగారు చర్చిలో పేడ అల్లాలి, ఆ పాకలో శుక్రవారం వెళ్ళిపోయేవాడు, అక్కడే ఉండేవాడు, రాత్రంతా మందిరంలో పని చేసేవాడు, మళ్ళీ మందిరం అయిపోయాక మళ్ళీ పని చేసేవాడు. దేవుడంటే ఆ పిచ్చి, దేవుడంటే ఆ వైరాగ్యం, దేవుడంటే ఇంకా అంతే, ఇంకేం గుర్తుండదు. అంత ఖచ్చితంగా ప్రభువుని సమర్పించుకున్నాడు. దేవుడు తనని హెచ్చించాడు. నిన్నెందుకు హెచ్చించాడు? నిన్నెందుకు దీవించాడు? నువ్వెందుకు నీకు దేవుడిచ్చిన సంఘ కాపరిలాగా నువ్వు ప్రభువుకి సమర్పించుకోకూడదు? ఎందుకు నువ్వు ప్రభువుకి అంకితమే ఉండకూడదు? ఈరోజు ఈ చర్చ్ యానివర్సరీ రోజు నువ్వు హృదయం దేవునికి ఇవ్వి, నీ జీవితం ప్రభువుకి సమర్పించుకో. పాట పాడినప్పుడు ఏమండి, పాట పాడనప్పుడు, వాక్యం విన్నప్పుడు, వాక్యం విననప్పుడు నువ్వు నిబ్బరమగా ఉంటావు నేర్చుకో. నేను ఒక మాట చెప్పి నేను ముగించేస్తా. మాకు దేవుడు ఒక చక్కని నా తండ్రిని ఇచ్చారండి. మా నాన్నగారు మీ అందరు తెలుసు. ఆయన నా శరీరీతైన తండ్రి మాత్రం కాదు, ఈజ్ ఆల్సో మై స్పిరిచువల్ ఫాదర్. మా ముగ్గురికి కూడా ఆత్మీయన తండ్రి అయిన మా నాన్నగారి దగ్గర నేను ఒకటి గమనించాను, ఒకటి నేర్చుకున్నాను. అది మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. వాస్తవం చెప్పాలంటే అదే థింగ్ మా అమ్మగారిలో కూడా నేను చూశాను. మా నాన్నగారు జీవితంలో ఎన్నో పోరాటాలు, ఎన్నో కానీ ఆయన ముఖములో ఎప్పుడు నేను భయం చూడలేదండి. ఎప్పుడు నేను చింతన భయపడరు ఆయన. ఏదైనా సరే దేవుని సన్నిధిలో మోకరించి కన్నీటితో చెప్తామే కానీ మనుషుల ముందు ఎప్పుడైనా భయపడింది కానీ, పరిస్థితిని చూసి భయపడింది కానీ, ఆందోళన పడింది కానీ లేదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు మీకు ఇచ్చిన సేవకుడు రాజ్ ప్రకాష్ మొహం కూడా అలాగే ఉంటుంది. ఆయన కూడా అంతే నిబ్బరముగా ఉంటాము. ఏ పరిస్థితినైనా ధైర్యంగా కొన్నిసార్లు తను కొన్ని విషయాలు నాతో మనసు పంచుకున్నప్పుడు నేను కంగారు పడిపోతుంటాను. ఎలా కడుతున్నావు, ఎలా చేస్తున్నావు, అసలు ఎలాగిది, అసలు దిస్ ఇస్ బియాండ్ నీ కెపాసిటీ కాదు, ఎలా పుష్ చేస్తున్నావు ఏమండి. తను జీవితంలో నేను గమనించింది ఏంటంటే, నిబ్బరము కలిగి ప్రభు సన్నిధిలో కన్నీటితో ఏమండి, మనుషుల ముందే ఏడ్చే మనిషి కాదు. ఉపవాసం ఏమంటే ఒకరోజు ఉపవాసం నాకు ఈ మధ్య నేను క్షమించండి, నేను ఖచ్చితంగా తనకలా ఉపవాసం ఉండలేకపోతున్నాను. నాకంటే చిన్నోడు అయినప్పటికీ నాకు కొన్ని శరీరం బలహీనతలు ఉన్నాయి. అయినప్పటికీ నేను తనకలా ఉండాలని ఆశిస్తున్నాను. కానీ వాటర్ తీసుకుంటూ వారం రోజులు 10 రోజులు ఒట్టి నీళ్ళు తీసుకుని ఎలా ఉంటున్నారా? మళ్ళీ ఊరనే కూర్చొని గదిలో పడుకోడు, పని చేస్తూ ఉంటాడు, డ్రైవింగ్ చేస్తాడు, పనులు చేస్తారు, అంత ఎడిటింగ్ చేస్తాడు, అక్కడ వర్క్ చేస్తాడు, ఇక్కడ అంతా పనులు చేస్తుంటాడు. అది మామూలు విషయం కాదు. అది ఆ కమిట్మెంట్, ఆ డెడికేషన్, ఆ సమర్పణ ఈరోజు మనం పొందుకోవాలి. మనం అడగాలి దేవుని, ఎస్ లార్డ్, నేను కూడా నీకోసం ఆ సమర్పణ నాకు కావాలి. మా నాన్నగారి దగ్గర కూడా నేను చూశాను, ఆయన తినరు. ఆయన దగ్గర ఉన్న వాళ్ళు ఎంతగా తిట్టుకుంటారని నాకు తెలుసు. ఆయన తినరు, పక్కన ఉన్న తిన్నవారు. ఆయన పడుకోరు, పక్కన పడుకోరు. కొన్నిసార్లు ఆయనతో పాటు నేను తిరుగుతున్నప్పుడు కళ్ళు తిరిగిపోతుంటే ఏమండి అనుకుంటా, 70 సంవత్సరాలు ముసలోడే ఇంత చురుగ్గా ఉంటే గాడిదలే పని చేయి అని నన్ను నేను తిట్టుకుని మళ్ళీ పని చేసిన రోజు అనేకమైనవన్నీ. దేవుడు మాకు ఇచ్చిన మంచి ఆత్మీయ తండ్రి, ఒక మాదిరికరమైన తండ్రి అండి. ఈరోజు మేము ముగ్గురం, నేను, మైకిల్, రాజ్ సేవ చేయగలుగుతున్నామంటే ఇట్స్ ఓన్లీ బికాస్ గాడ్ హెస్ షోన్ హిస్ గ్రేస్. ఆయన కృప చూపించాడు. రెండోది,
మాకు ఒక మాదిరి కలిగిన తండ్రిని ఇచ్చాడండి. నిజంగా మా డాడీ స్టేజ్ మీద ఒక జీవితం, వెనకాల ఒక జీవితం. అయితే నేను సేవకున్నాను, ఎవరైనా లేదు. నేను అసలు బైబిల్ పట్టుకోను అసలు. కానీ ఆయన జీవించి చూపించారు కాబట్టి మా ముగ్గురికి ఇట్స్ అ గ్రేట్ ఛాలెంజ్ అండ్ ఇన్స్పిరేషన్. అలాగే మా బ్రదర్ మైకిల్, రాజ్, నాకు దేవుడు ఇచ్చిన ఇద్దరు తమ్ముడు. కొన్నిసార్లు నేను, రాజ్, మీ పాస్టర్ గారు, మేము ఇద్దరు అరుచుకుంటాం, తిట్టుకుంటాం. మరి ఇప్పుడు కూడా తిట్టుకుంటాం. నేను మామూలుగా మా ఇంట్లో ఉన్నప్పుడైతే పొద్దున్న తిట్టుకుని సాయంకాలం మాడుకుంటాం. పెళ్ళి అయిపోయాక మా ఆవిడ అనేది పొద్దున్న తిట్టుకుని సాయంకాలం మాడుకున్నారు ఏంటన్నా, అలాగే ఉంటుంది, అర్థం కాదు ఫోన్. కానీ ఈ మధ్య ఏంటంటే కొంచెం తనకి వర్క్స్ ఉన్నాయి, నా వరకు కొంచెం తిట్టుకున్నా సరే ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ నేను చేస్తా ఫోన్, ఎలా ఉన్నావు, ఏమైంది. ఏమండి, దేవుడిచ్చిన ప్రేమ, దేవుడిచ్చిన బంధం. మేమందరం ముగ్గురం చిన్న గదిలో పెరిగామండి. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధ, ఎన్నో వేదనలు, ఎన్నో శ్రమలు. కానీ అవన్నీ కూడా మంచిది, మేలు అని మేము చూస్తున్నాం. దేవుడు నమ్మదగిన వాడు. మా నాన్నగారికి ఇచ్చిన వాగ్దానాలు, మా ముగ్గురికి ఇచ్చిన వాగ్దానాలు, ముఖ్యంగా మీ సేవకుడు రాజ్ ప్రకాష్ పాల్, దేవుడు సేవకుడు ప్రభు ఇచ్చిన వాగ్దానం ఈరోజు కళ్ళారా మనం చూస్తున్నాం. మన ఎదుట ఒక గ్రేట్ బ్యాటిల్ ఉంది, యుద్ధం. మొన్న తను చెప్తూ వర్షం వస్తుంది, ఈ టెంట్స్ అన్ని కూడా చాలా ఇబ్బంది పడినాయి, అన్ని చిరిగిపోయినాయి, నేను కొత్తవి తీసుకున్నాను అని ఎంతో బాధతో చెప్పినప్పుడు, అంటే ఆబ్వియస్లీ కాపర్ అంటే ఖర్చని కాదు అక్కడ లేదు, నేను ఇది టెంపరీగా ఉంది, దేవుని మందిరము పర్మనెంట్గా ఉండాలి, దేవుని మందిరము స్థిరముగా ఉండాలి. ఏమండి, దేవుని మందిరము విశాలంగా ఉండాలి, అనేక మంది రక్షించబడాలి అని ఆ భావంతో చెప్పినప్పుడు నా హృదయంలో ఒకే ఆశ పెట్టింది, ప్రభువా, కాలు పెట్టిన స్థలమును ఇస్తానన్నావు కదా, నీకు విరోధముగా ఏ ఆయుధము వద్దలేదు కదా. అంత మాత్రం కాదు. మరి నేను ఇందాక పాస్టర్ గారు అంటున్నా, చాలా మంది అనుకుంటున్నారు జెసక్ గురించి చెప్పరేంటి అన్నా అని. మరి జెస్సీ సిస్టర్ గారు మీ గురించి మీకు తెలుసు. దేవుడు వారికి ఇచ్చిన తగినైన తోటి సహాయకురాలు. ప్రభు ఏమండి, సులువు కాదండి. మీకు ఆల్రెడీ తన సాక్ష్యాలన్నీ కూడా మీరు యూట్యూబ్లో చూసే ఉంటారు. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో వేదన. మరి వారు చెన్నై నుంచి వచ్చినప్పుడు ఎవెన్ కన్సీవ్ అయినప్పుడు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. దొంగతనాలు, మర్డర్ అటెంప్ట్స్ ఎన్ని జరిగినాయో. మరి అన్ని విషయముల్లో నిజంగా ఈరోజు మరి రాజ్ ప్రకాష్ పాల్ ఇక్కడ నిలబడి సేవ చేయగలుగుతున్నాడంటే ఖచ్చితంగా వాళ్ళ కాదు, తన ఆఫ్. ఏమండి, మరి నేను యాక్చువల్లీ ఒక షాలు తెచ్చాను కప్పుదామని. అదేంటది ఒక షాలు తెచ్చావు? అరే, తన భార్య కూడా కప్పాలి కదా, సగం శరీరం ఎలా కప్పుతావు అని చెప్పి మళ్ళీ ఇంకో షాలు తెప్పించాను. అంటే నేను ఎందుకు అంటున్నానంటే, ఖచ్చితంగా మరి పాస్టర్ అమ్మ గారు సహాయం లేకుండా తను చేసి ఉండలేడు. మరి మీ అందరూ పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ గారు దేవుడిచ్చిన చక్కటి బిడ్డలు, వారి కోసం మీరు ప్రార్థన చేయండి.